బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 సినిమా ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అయింది. మూవీ పర్వాలేదనిపించుకున్న బాక్సాఫీస్ దగ్గర వసూలను రాబట్టడంలో వెనకబడిపోయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 76 కోట్ల షేర్ను 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీని తొలి రోజు 6000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ డే వైజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు ఇండియాలో 7.75 కోట్ల నెట్ను, రెండవ రోజు 9.75 కోట్లు, మూడవ రోజు 12 కోట్ల నెట్ను రాబట్టింది. మొత్తంగా 3 రోజుల్లో ఈ చిత్రం ఇండియా వైడ్గా 30 కోట్ల వసూలను రాబట్టింది. ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే అక్కడ 4 రోజులకు గాను 14.5 కోట్ల వసూలను రాబట్టింది. ఇక సోమవారం వర్కింగ్ డే కావడంతో ఓవరాల్గా 14.39% థియేటర్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. ముంబైలో 836 షోలు, ఢిల్లీలో 1128, పూణేలో 298, బెంగళూరులో 270, కోల్కతాలో 268, అహ్మదాబాద్లో 534, సూరత్లో 317 షోలు పడ్డాయి. 4వ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4.59 కోట్ల వసూలను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇక 4 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 34.9 కోట్ల నెట్ను అందుకోగా ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 49.75 కోట్ల వసూలను రాబట్టింది.